హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ అండి. ముఖ్యంగా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ కాలం అంతా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటటువంటి కాలం. చాలా మంది ఐటీ రిటర్న్స్ కట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తులు కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, మనకు వారసత్వంగా ఏదైనా ఒక ప్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ లేదు ఇండ్లు కానీ సంక్రమించినప్పుడు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల్ని రీడెవలప్ చేసి ప్లాట్లు కట్టడము, అపార్ట్మెంట్ కట్టడం, ఇండ్లు కట్టడం, లేదు విల్లాలు కట్టడం, లేదు రకరకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం, ఇట్లా రీడెవలప్ చేసి వాటిని అమ్మినప్పుడు వచ్చేటటువంటి ఆదాయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటి పేరుతోటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ రావడానికి మంచి అవకాశం ఉంది. ఆ రకంగా వారసత్వంగా వచ్చినటువంటి కొంతమంది వాళ్ళ యొక్క ప్లాట్లని ఇండ్లని రీడెవలప్ చేసి దాని వాల్యూ పెంచి దాని మీద వచ్చేటటువంటి ఇన్కమ్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటి పేరుతోటి పిలవడం అనేది జరుగుతా ఉంది. ఇట్లా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ క్యాపిటల్ గెయిన్ అనేటటువంటి పేర్లు చాలా విస్తృతంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి యాక్ట్ లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా వచ్చినటువంటి ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటి కట్టడం నామినల్ గా ఉంటుంది. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ రకంగా మీరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను నోటీసులు పెడుతున్నాను. థ్యాంక్ యూ.